ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠ్యభాగం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు. సావధానంగా వినండి. పౌలు ఎఫెసీయులకు ఉత్తరం రాస్తూ అన్నాడు, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి మన కోసమై తనను తాను దేవునికి అర్పణముగా బలిగా అప్పగించుకున్నాడు. అలాగే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. మీలో జారత్వము గాని, ఏ విధమైన అపవిత్రతే కాని, లోభత్వమే గాని వీటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించాలి కాని, మీరు బూతులైన, పోకిరి మాటలైన, సరసోక్తులైనా ఉచ్చరించకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినా, అపవిత్రుడైనా, విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినా క్రీస్తు యొక్క దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కాడు అనే సంగతి మీరు నిశ్చయముగా తెలుసుకున్నారు. శ్రోతలు వింటున్నారా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో సంఘము యేసుక్రీస్తు వధువుగా చిత్రించబడింది. పవిత్రురాలైన కన్యకగా ఆయనకు ప్రదానం చేయబడింది. 4వ అధ్యాయంలో సంఘము ఒక నవీన పురుషుడిగా చూపబడింది. సంఘం యేసు యొక్క పెండ్లి కుమార్తె. భవిష్యత్తులో ఆమె యేసుతో ఉండడానికి పరిశుద్ధాత్మ చేత మధ్యాకాశానికి ఎత్తబడుతుంది. ఇప్పుడైతే సంఘం ఒక నవీన పురుషుడై ఈ భూమి మీద సంచరిస్తోంది. సంఘ వధువుకు ప్రదానం అయింది కాని వివాహం సుదూర భవిష్యత్తులో జరగబోతోంది. సంఘం ఎత్తబడినప్పుడు ఆమెకు క్రీస్తుతో వివాహమవుతుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2 నుండి 9వ వచనాల వరకు. యోహాను అన్నాడు, నేను నూతన యెరూషలేము అనే ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని వద్ద నుండి దిగి రావటం చూచాను. ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి అన్నాడు, ఇటురా, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపుతాను అని నాతో చెప్పాడు. సంఘం ఈ లోకంలో యేసుకు ప్రదానం చేయబడిన కన్యకలాగా ప్రవర్తించాలి. 2 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనం, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించాలని మిమ్ములను ప్రదానం చేశాను. క్రీస్తుకు ప్రదానము చేయబడిన పెండ్లి కుమార్తె పవిత్రురాలై జీవించాలి. లోకాశలను, లోకాకర్షణలను వదిలేయాలి. తన పెండ్లి కుమారుడైన క్రీస్తుకు అనుకూలంగా ప్రవర్తించాలి. తన బ్రతుకును ఆయనకే జన్నె కట్టాలి. ఆయనకు మీదు కట్టిన బ్రతుకు ప్రత్యేకించబడిన జీవితం. ఒకానొక రోజు పరిశుద్ధాత్మ సంఘాన్ని వరుడైన క్రీస్తుకు అప్పగిస్తాడు. అంతవరకు విశ్వాసంతో ఆయన ప్రేమలో వర్ధిల్లుతూ బ్రతకాలి. ఆయనతో సదాకాలము నిత్యత్వంలో ఉంటాము. ఆయన మన ప్రభువు, విమోచకుడు, కర్త, భర్త. సంఘ బిడ్డలారా, మీరు దేవుని పిల్లలు గదా. మీ తండ్రి అయిన దేవుణ్ణి పోలి నడుచుకోండి. ప్రేమగలవారై నడుచుకోండి. క్రీస్తు మనల్ని ప్రేమించినట్లే మనము ఆయనను ప్రేమించాలి. మన కోసమే ఆయన తనను తాను అప్పగించుకున్నాడు, ఇచ్చివేసుకున్నాడు. ఆయన మన కోసమే దేవునికి నివేదించబడిన అర్పణ. ఆయన బలి దేవునికి ఇంపైన పరిమళ సువాసన. మన నడతను గురించి, ప్రవర్తనను గురించి పౌలు మాట్లాడుతున్నాడు. విశ్వాసి ప్రవర్తన ప్రత్యేకమైనది. ప్రదానము చేయబడిన ఈ పెండ్లి కుమార్తె ప్రవర్తన ఎంతో పవిత్రమైనది. ఏ ముడత, మచ్చ, కళంకము లేనిది. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు మనలో నిర్వహించే ఉద్యమమిది. ఇప్పుడు ఇక్కడ ఈ భూమి మీద మన ప్రవర్తన పరివర్తనశీలమైనది. ప్రతి విశ్వాసిలో పరిశుద్ధాత్మ నివాసమున్నాడు.
ప్రతి విశ్వాసి పైన పరిశుద్ధాత్మ ముద్ర ఉంది. మనలోని ప్రియ పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు. 4వ అధ్యాయంలో పేర్కొనబడిన లోక ప్రవృత్తి లక్షణాలు, పోకడలు మనలో ఉంటే వాటి వల్ల పరిశుద్ధాత్మ దుఃఖిస్తాడు. ద్వేషం, కోపం, అల్లరి, దూషణ, దుష్టత్వం మొదలైనవి పరిశుద్ధాత్మకు బొత్తిగా గిట్టవు. దేవుని బిడ్డలమై ఉండి ఆయన పరిశుద్ధాత్మను కలిగి ఉండి ఇలాంటి అవలక్షణాలకు చోటు పెడితే పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. మనము దేవుని బిడ్డలమని లోకం గుర్తించకపోవడానికి కారణమిదే. విమోచన దినము వరకు మనము పరిశుద్ధాత్మతో ముద్రించబడి ఉన్నాము గదా. విమోచన దినమంటే ఏమిటనుకున్నారు? పరిశుద్ధాత్మ సంఘ వధువును ఎత్తుకుపోయి వరుడైన క్రీస్తుకు సమర్పించిన దినమే విమోచన దినం. ఇదే లక్ష్యంతో మనము నిర్దోషంగా, నిష్కళంకంగా జీవించాలి. ఇది మనకు ఒక గొప్ప సవాలు. విశ్వాసి తన తండ్రి అయిన దేవుణ్ణి పోలి నడుచుకుంటాడు. ఇది అనుకరణ కాదు, తండ్రి స్వభావాన్ని పంచుకోవడం. స్వశక్తితో అనుకరించడం కాదు, ఆయన స్వభావాన్ని ఆత్మ ద్వారా పొందినవారమై నడుచుకుంటాము. క్షమాగుణం దేవుని స్వభావం, అది మనకు సంక్రమిస్తుంది. క్రైస్తవ ప్రవర్తన అంతా తండ్రి అయిన దేవుని నుండి మనం పొందిందే. మనం సొంతగా ఉత్పత్తి చేసింది కాదు. ఉన్నతమైన ప్రేమ ప్రమాణానికి క్రీస్తునందు హెచ్చించబడ్డాము. మనము ప్రియులైన దేవుని పిల్లలము. ఈ ప్రేమ యేసు కనపరిచిన మహాప్రేమ. ఆయన ప్రేమ ఎంత ఉదాత్తమైనది! శిలువపై ఆయన తనను తాను ఇచ్చివేసుకున్నాడు. మన కోసమై ఆయన బలియాగమందు అమూల్యమైన నివేదన అయ్యాడు. అర్పణముగా, బలిగా తనను తాను అప్పగించుకున్నాడు. క్రీస్తు బలి దేవునికి పరిమళ సువాసన. ఇది శిలువ మహాయాగం. క్రీస్తు ఒక నేరస్తుడుగా బహిరంగంగా సిలువ వేయబడ్డాడు. దేవుని గొర్రెపిల్ల ఇత్తడి బలిపీఠముపై బలి అయ్యాడు. అదే యేసు శిలువ. ఆయన శిలువ మీద మన కోసమై దహన బలి అయిపోయిన దేవుని నిష్కళంకమైన గొర్రెపిల్ల. లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. పాత నిబంధన వ్యవస్థలో అర్పించబడిన ప్రతి బలి ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు వైపునకే చూపుతుంది. బలి విధానం క్రీస్తునందు పూర్తిగా నెరవేరింది. విశ్వాసి జీవితంలో ప్రవర్తన ఫలం పరిశుద్ధాత్మ పండించిందే. ఆత్మ ఫలము అంటూ గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ప్రేమనే మొదట పేర్కొన్నది. మీకు జ్ఞాపకం ఉందా? విశ్వాసి పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఎలా జీవించగలడు? జారత్వము, అపవిత్రత, లోభత్వము ఇవన్నీ అన్యులలో కనపడే లక్షణాలు. మనం వాటి పేరు కూడా పలకకూడదు. అవి మనకు నిషిద్ధం. పరిశుద్ధులకు తగని లక్షణాలు మీలో ఉండకుండా చూసుకోవాలి. తప్పిపోయిన కుమారుడు పందుల మధ్య అట్టే కాలం ఉండలేకపోయాడు. పాపం చేసినప్పుడు బాధ కలగకపోతే అతడు అసలు దేవుని బిడ్డ కాడేమో అని అనుమానం కలుగుతుంది. ఎంత చెడ్డా! కుమారుడు గనుక తండ్రి ఇంటికి ఎలాగైనా చేరాలని తహతహ చెందాడు. అశ్లీలాలు, పోకిరి మాటలు, సరసాలు దేవుని బిడ్డల నోట రాకూడదు. వ్యభిచారపు మనస్సు వారికి ఉండదు. దేవుని రాజ్యములో ఉండడానికి ఇలాంటి వారికి హక్కు లేదు. దేవుని రాజ్యం అంటే క్రీస్తు రాజ్యం. యేసుక్రీస్తు నీ ప్రభువైనప్పుడు నీలో దేవుని రాజ్య శాసనాలు, నియమాలు పనిచెయ్యాలి. పందుల మధ్య కుమారుడున్నాడు. కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఆరాటపడ్డాడు. గాని పందులు అలా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడవు. తండ్రి దగ్గరికి రాగానే కుమారుడు తాను చేసిన పాపాలన్నీ ఒప్పుకున్నాడు. తండ్రి క్షమించాడు. తిరిగి తండ్రికి కుమారునికి మధ్య సహవాసం నెలకొన్నది. దేవుని బిడ్డలు పాపంలో పడిపోతే వెంటనే తమ తండ్రి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తప్తులవుతారు. నీ హృదయంలో ఏముందో అంతా నీ తండ్రికి చెప్పుకో. నీ బలహీనతలు ఒప్పుకో.
కప్పిపుచ్చుకునే ప్రయత్నం చెయ్యకు. నీ కష్టసుఖాలన్నీ ఆయనతో పంచుకో. నీ శోధనలను ఆయనకి చెప్పు, గెలవటానికి సాయం చేస్తాడు. నీ హృదయానికి గాయమైందా? ఆయనకు చూపు, మాన్పుతాడు. మంచి చేయాలనే ఉత్కంఠ నీకు లేదా? చెడుగు వైపు నీ మనస్సు పరిగెడుతోందా? నీ శుచి, రుచి అన్నీ ఆయనే నీలో కలిగిస్తాడు. మనసు నిలకడ లేదా? ఆయన నీ మనస్సును స్థిరపరుస్తాడు. నీలో స్వార్థం ఎక్కువవుతోందా? ఇతరులకు అన్యాయం చేసే ప్రవృత్తి నీకుందా? యేసే నీ పరమ వైద్యుడు. యథార్థత, దానశీలం నీకు కలిగించేవాడు ఆయనే. నీ బలహీనతలు, అక్కరలు, నీ కష్టాలు, కడగండ్లు ఆయనకు చెప్పుకో. మైలపడిన నీ మనస్సును ఆయన కడుగుతాడు, స్వస్థత చేకూరుస్తాడు. హృదయం నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. దాపరికం లేకుండా నీ మనసులో ఉన్నది ఆయనకు చెప్పి చూడు. నీ హృదయం ఎంతో తేలిక పడుతుంది. ప్రభువుకు సన్నిహితంగా ఉండు. ఏదీ బిగబట్టకు. దేవునితో అలాంటి సామీప్యం, సమైక్యత గలవాడు ధన్యుడు. దేవుని బిడ్డలు ఇలాంటి పాపాలలో పడతారా అంటే పడవచ్చు. అయితే వారు దేవుని బిడ్డలు గనుక తమ తండ్రి పెట్టే క్రమశిక్షణకు లోబడతారు, ఎదురు తిరగరు. తండ్రి క్రమశిక్షణలో వాత్సల్యమున్నది, ప్రేమ ఉన్నది. దేవుని క్రమశిక్షణను ధిక్కరించేవారు దుర్బీజులు, కుమారులు కారు. జారత్వము ఘోరపాపం. అవివాహితులు లైంగిక అవినీతిలో పడడం వారి ఆత్మలకది చేటు. జారులు దేవుని కుమారులు కారు. నీవు దేవుని బిడ్డవైతే ఒక పాపము విషయమై పశ్చాత్తాపం పొందిన తరువాత మళ్ళీ ఆ పాపం నీలో జీవితాంతం వరకు తలెత్తకూడదు. మళ్ళీ అదే పాపం చేశావు అంటే నీవు దేవుని బిడ్డవు కానే కావు. లోభి డబ్బు విషయంలోనే కాదు, ఇతరులకు ఇవ్వటం తెలివిగా తప్పించుకునే ప్రయత్నమే లోభం. నాకే ఇంకా ఎక్కువ కావాలి అనే యావ లోభిత్వం. డబ్బు దాహం లోభిత్వం. ఎంత ఉన్నా తృప్తి లేకపోవడం లోభిత్వమే. అలా కూడబెట్టుకోవడం ఆధ్యాత్మిక నేరం. స్వార్థం కోసం ప్రతి ఒక్కటి రాబట్టుకునే బుద్ధికే లోభిత్వము అని పేరు. పదవుల కోసం వెంపర్లాడే బుద్ధి దైవ సేవకులలో కొందరికి ఉంది. పేరాశ అనేది కుళ్ళు, కంపు కొట్టే నీచమైన పాపం. వాటి పేరెత్తకూడదు. అనగా మానసికంగా కూడా ఆ పాపాల వైపు మొగ్గకూడదు. అశ్లీలాలు, బూతులు, సరసాలు మనకు తగినవి కావు. హాస్యోక్తులు, చలోక్తులు అని చెప్పి అసహ్యకరమైన కథలు చెప్పడం దేవుని బిడ్డలు చేయకూడని పని. కృతజ్ఞతావచనమే మనం పలకాలి. పాపం చేస్తూ దానిలో అతిశయించటం సిగ్గుమాలిన పని. దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. సర్వకాల సర్వావస్థల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. తిరిగి జన్మించని వ్యక్తి దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాడు. అసలు మనం తిరిగి జన్మించేది దేవుని రాజ్యంలోనే. ఇహలోక మాలిన్యంలో తలమునకలైన వ్యక్తికి దేవుని రాజ్యంతో సంబంధం లేదు. దేవుని బిడ్డల నైతిక ప్రమాణాలు ఎంతో ఉన్నతమైనవి. వీరి నైతిక సహజాతం దేవుణ్ణి మహిమపరచడం, దేవుణ్ణి పోలి నడవడం. దేవుని గుణగణాలు దేవుని బిడ్డలలో పునరుత్పత్తి అవుతాయి. దేవునిలాగా, ఆయన కుమారుడైన క్రీస్తులాగా ఉండడమే వీరి సాధన, వీరి అభ్యాసం. మన జీవితమంతా క్రమశిక్షణే. యేసులాగా ఉండడానికి మనకెంతో క్రమశిక్షణ కావాలి. దేవుని ప్రేమ, క్షమాపణ అనే 2 గుణాలు దేవుని బిడ్డలలో కానరావాలి. యేసుక్రీస్తు శిలువ బలి నుండి పరిమళ సువాసన గుబాళించింది. దానిని దేవుడు ఆఘ్రాణించినప్పుడు అది ఆయనకెంతో ఇంపు అనిపించింది. పాత నిబంధన వ్యవస్థలో బలిపీఠం మీద జంతువు అర్పించబడినప్పుడు దహన బలి వాసన పరలోకమందలి దేవుని వద్దకు ఎగసి వెళ్ళింది. దేవుడు ఆనందించాడు. అది యెహోవాకు ఇంపైన పరిమళ సువాసన. పాత నిబంధన మొత్తంలో
ఇంపైన సువాసన అనే మాట 50 సార్లు వస్తుంది. యేసుక్రీస్తు శిలువ బలి తనకు ఎంతో ఇంపైన సువాసన అన్నాడు దేవుడు. యేసు జీవితం ఎలాంటిది? ఆయన తన తండ్రి చిత్తానికి శిలువ మరణ పర్యంతము ఎంతో విధేయుడయ్యాడు. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. యేసు విధేయత, ఆయన ప్రేమ, ఆయన శిలువ మరణంలో మనము చూడగలం. యేసు నిన్ను ప్రేమించినట్లే ఇతరులను నీవు ప్రేమిస్తే, ప్రేమతో వారిని యేసులాగే క్షమించగలిగితే నీవు దేవుని పోలికలు గలవాడవని రుజువవుతుంది. మతం, లైంగిక అవినీతి, సహజీవనం చేయటం మామూలే. కాని దేవుని బిడ్డలు పరిశుద్ధతకు అంకితమైపోయిన వారు. నైతిక పవిత్రత దేవుని బిడ్డల ప్రత్యేకత. క్రైస్తవం లోకంలోకి ఒక గొప్ప నైతిక విప్లవాన్ని తెచ్చింది. చెడ్డ పాపాలను గురించి సరసోక్తులు పలికితే ఆ పాపాలు మనుష్యుల మనస్సుల్లోకి జొరబడతాయి. ఆ తరువాత అవి క్రియారూపం దాల్చుతాయి. కొన్ని పాపాలు ఎంత చెడ్డవంటే వాటి వివరాలు చెప్పకూడదు, బహిరంగంగా వాటిని వర్ణించకూడదు. ఈ రోజున కొందరు క్రైస్తవులు ఈ నిషిద్ధ ఫలాలు తిని పాడైపోతున్నారు. అవి వికృతమైన, నికృష్టమైన పాపాలు. శూన్యమైన మాటలు, వ్యర్థమైన ప్రగల్భాలు పలకకూడదు. శరీరంలో చేసిన పాపాలను గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు. శరీరము, ఆత్మ ఈ రెండూ పవిత్రంగా ఉండాలి. ఈ రెండిటికీ సృష్టికర్త దేవుడే గదా. యేసుక్రీస్తు తానే శరీరధారి అయి వచ్చి మానవ శరీరాన్ని పవిత్రీకరించాడు. నీ శరీరం పరిశుద్ధాత్మ నిలయం కదా. రక్షణ అనేది మానవ శరీర జీవాత్మలకు. ఇది సంపూర్ణ రక్షణ. దేవుని కృపను ఎవరూ నిరర్థకం చేయకూడదు. పాపము ఎక్కడ విస్తరించిందో కృప అక్కడ అత్యధికంగా విస్తరించింది. అలాగని పాపమందు నిలిచి ఉంటామా? అట్లనరాదు. గమనించాలి, కృప అనేది మనకు ఆధిక్యం. అది దేవుడిచ్చిన వరం, ఈవి. కృప మన బాధ్యత. దేవుని ప్రేమ క్షమిస్తుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమకు అర్హత దేవుని కృప మాత్రమే. కృప చౌకబారు దినుసు కాదు. పాపమును గురించి అంత తేలికగా మాట్లాడి సరసాలాడడం కృపను నిర్లక్ష్యం, నిరర్ధకం చేయడమే. పాపములోని దుష్టశక్తిని తక్కువ చేసి మాట్లాడకండి. ఈ పాఠంలో మా శ్రోతలు గుర్తించాల్సిన ముఖ్య విషయాలు కొన్ని ఉన్నాయి. దేవుని పిల్లలం, దేవుణ్ణి పోలి దేవుని వెంట నడవాలి. అనగా క్రీస్తు మనల్ని ప్రేమించినట్లే మనము ఇతరులను ప్రేమించాలి. యేసు మన పక్షాన దేవునికి బల్యర్పణ అయ్యాడు. ఆయన శిలువ యాగం మన కోసమైన మహాత్యాగం. దేవునికి ఆయన పరిమళ సువాసన అయ్యాడు. మనం నైతికంగా పవిత్రులమై నడవాలి. మన నోటి మాటలు పవిత్రమై ఉండాలి. అపవిత్రులకు దేవుని రాజ్యంలో పాలు లేదు. ప్రియులైన దేవుని పిల్లలమై ఆయనను పోలి నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞ ప్రకారం నడవాలి. యేసు వెంట నడవటంలో విజయం ఉంది. దేవుణ్ణి పోలి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును పోలి పరిశుద్ధాత్మ నడిపించినట్లెల్లా నడవాలి. యేసే మన మాదిరి. దేవునికి సంపూర్ణంగా విధేయులమవ్వాలి. మన బ్రతుకులు యేసుతో పెనవేసుకపోవాలి. మన జీవితాన్ని నిర్నిబంధంగా ఆయనకు సమర్పించుకోవాలి. యేసును వెంబడించటం అంటే ఆయనలాగే నడవడం. 2 కొరింథీ 4:18 ఈ పాఠం ముగిస్తాము. మహిమ నుండి మహిమను పొందుతూ ప్రభువైన ఆత్మచేత ఆయన పోలికగానే మార్చబడుతున్నాము. ప్రియ సోదరుడా, సోదరి, నీవు దేవుని బిడ్డవా? ఆయనను పోలి నడుస్తున్నావా? అయితే ఈ పాఠమంతా నీకోసమే. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.